సో గైస్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇప్పుడే వీడియో ఎండ్ చేసిన ఉంది అన్బాక్సింగ్ది. అండ్ సో ఇప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తున్నా. సో మనం పోయేది ఏంటంటే చెప్పినా కదా, ద్వాపర యుగంలో లాస్ట్ మునిగిపోయిన ఊరు అనుకోవచ్చు, వాట్ ఎవర్ విలేజ్ అయినా ఏదైనా. సో ఇక అన్రివీల్ చేస్తున్నా, ద్వారకా పోతున్నాం మనం. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ ద్వారకా కాకుండా ఉజ్జయిని, అదే మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయినికి పోయి అక్కడ ఆల్ట్ పెట్టుకొని అక్కడ వన్ నైట్ స్టే చేసి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ మనం ద్వారకా పోతాం. అండ్ ద్వారకా నుంచి రిటర్న్ ఏమేమి ఉన్నాయన్నా మా ప్లాన్స్లో. సో మా టైం బట్టి, సో నాకైతే లీవ్లు ఎక్కువ లేవు, నాకు రగన్నకు. సో మాతో వీళ్ళిద్దరు వస్తారు, రగన్న ఈసారి శ్రీమానన్న, రగన్న బ్యాక్ ఉన్నాడు. ద్వారకా పోయినాక ద్వారకా నుంచి ఇంకా రిటర్న్ ఏం పోతాం అనేది అయితే ఐడియా లేదు. సో మాకు టైం బట్టి ఉంటే ఇంకా నాసిక్, త్రయంబకేశ్వర్ ఇవన్నీ కూడా కవర్ చేస్తాం. సో ప్రజెంట్ మనం పోయేదైతే రాజు రహదారి. సో ఇది ఏంటంటే చెన్నూరు క్రాస్ రోడ్ నుంచి మహారాష్ట్ర బార్డర్ వరకు ఎక్స్టెండ్ చేసారు. సో మన పాత రోడ్ మనకు తెలుసు, చెన్నూరు క్రాస్ రోడ్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉంటుంది, హైదరాబాద్ ఎంజీబీఎస్ వరకు. అండ్ దీంట్లో 6 వే ఉంది, 4 వే ఉంది హైవేలో. ఇప్పుడు ప్రజెంట్ మనం 4 వే మీద వెళ్తున్నాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో 6 వే కూడా ఉంది. ఇప్పుడు మనోడు చూడండి సాపుకొని వండుకున్నాడు రగన్నయ్య అప్పుడే. అండ్ మెయిన్గా ఈ రోడ్ మీద ప్లెజెంట్గా ఉంటుంది. మళ్ళీ రెయినీ సీజన్, మాన్సూన్ సీజన్, పెద్ద ట్రాఫిక్ కూడా ఏం లేదు. సో ఇక్కడికైతే ఈ రోడ్ లాస్ట్. సో ఇక్కడ నుంచి మహారాష్ట్ర బార్డర్ వచ్చేస్తుంది. సో తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ మధ్యలో ఉన్నాం. సో వెల్కమ్ టు మహారాష్ట్ర. మనం అక్కడ ఊపితే ఇంకెక్కువ పడుతుంది ఊపు. సో రగన్న కార్ని ఊపుతుండు, ఇంకా డీజిల్ ఎక్కువ పడాలని. ఎంత అయింది? 2700 2800 అయింది అనుకోలే. 30 లీటర్స్ పడ్డది. సో మనది కొంచెం మైలేజ్ ఇచ్చే కార్ కాబట్టి మాకు కూడా జర ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి. సో మన తెలంగాణకి ఇక్కడికి 6 రూపీస్ డిఫరెన్స్ ఉన్నది డీజిల్. సో అందుకే మేము ఇక్కడ కొట్టించినాం. 30 లీటర్లు అంతేనా? 200 సేఫా చెప్తాను. 5 రూపాయల 25 పైసలు ఇంటూ 32 లీటర్లు వెయ్యి ఎంత అవుతుంది? 515, 5 అంటే 160 రూపాయలు సేఫ్. 170 రూపాయలు దాకా సేఫ్. సో మహారాష్ట్రలో డీజిల్ కొట్టి ఎంత సేవ్ చేసినామంటే 170 రూపీస్ సేవ్ చేసినాం అన్నమాట. సో మధ్యలో అయితే టీ తాగడానికి అయితే తాగినాం. ఇంకా నాగ్పూర్ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ నాగ్పూర్ ఉంది, ఇక్కడ మనం ఉన్నాం. అరౌండ్ ఒక 85 కిలోమీటర్స్ ఉంది నాగ్పూర్ ఇక్కడ నుంచి. అన్బాక్సింగ్ వీడియోలో చెప్పిన కదా మీకు నైట్ క్లారిటీ ఎట్లుంటుందని, డీజే యాక్షన్ 4ది. సో చూడొచ్చు మీరు. రగన్న సేమ్ అదే స్లీపింగ్ మోడ్లో ఉన్నాడు. పైన మెట్రో, నీకు మెట్రో ప్లస్ ఈ రోడ్డు రెండు ఒకటే దాంట్లోకి వస్తాయి. మన దగ్గర బేగంపేట ఉంటుంది, బేగంపేటలో ఉంటుంది అట్లా. సో నేనేంటంటే ముంబై 2 times పోయినా, అంటే సిటీలో ఎక్స్ప్లోర్ చేసిన, ముంబైలో ఉన్నా. కాకపోతే నాగ్పూర్ వయా ఢిల్లీ వచ్చినా కానీ ఎప్పుడూ స్టే చేయలే అన్నమాట. సో ఎప్పుడన్నా వచ్చి నాగ్పూర్లో స్టే చేయాలి. చాలా బాగుంది నాగ్పూర్లో ఎంటర్ అయినా కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన హైదరాబాద్ కన్నా క్లీన్ ఉంది. సో ఎక్కడ డస్ట్ అయితే కనిపిస్తలే నాకు, పేపర్లు పడేసుడు లేకపోతే ఏదో ఒకటి. రోడ్లు అయితే చాలా క్లీన్ ఉన్నాయి. పెడిస్ట్రియన్ మీద చూడండి మీరు,
ఎట్లుందో. మొత్తం స్టార్ట్ అయినాక చక్కనే ఉంది. ఒకసారి మనం నాగ్పూర్ ట్రిప్ కూడా పెట్టుకుందాం. మంచిగా మహారాష్ట్ర ట్రిప్ పెట్టినప్పుడు మంచిగా నాగ్పూర్ కూడా వచ్చి 2 days ఉండి ఇక్కడ మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం నాగ్పూర్ని. కో పైలట్ సీట్ నుంచి పైలట్ సీట్కి వచ్చిన. సో శ్రీమాన్ అన్న నాన్ స్టాప్ అంటే చిన్న బ్రేక్ ఇచ్చినాం, డిన్నర్ కూడా చేసినాం. ఆ డిన్నర్ మీకు చూపెట్టలే ఎందుకంటే అది ఇంటికి నుంచి పార్సల్ తెచ్చుకున్నాం. సో ఫుల్ ఆకలి మీద ఉంటే తినేసినాం. సో ఇప్పుడైతే శ్రీమాన్ అన్న 339 kilometers దానికా నడిపిండు. సో నాకు 339 kilometersకి వెహికల్ ఇచ్చిండు అనమాట. సో ప్రజెంట్ 358 ఉంది మీటర్. సో చూద్దాం మనం ఇంకా నేనెంత సేపు డ్రైవ్ చేస్తానో చూద్దాం. సో ముగ్గురే పోతున్నాం కదా వెహికల్లో, కంఫర్ట్గా పోతున్నాం. సో ఇప్పుడు రంగాన్ని ఇటు సైడ్ ఉన్నాడు అండ్ శ్రీమాన్ అన్న ఇంతసేపు డ్రైవ్ చేసిండు కదా, స్లీపింగ్ మోడ్లో ఉన్నాడు, పడుకున్నాడు. సో మార్నింగ్ 11 చూపెడుతుంది గూగుల్లో ఉజ్జయిన్కి. సో మార్నింగ్ 11 వరకు రీచ్ అయ్యేటట్టు డ్రైవ్ చేస్తే సో మార్నింగ్ 11 కాడ ఉంటాం. మంచిగా ఉన్నది ఇక్కడ 2 ఫోటోలు రావడం. ఇంకా పోతాను వరద నీరు కలుపుతాను అన్నకు అక్కడ ఏంటి గుడి లేకపోతే గుడి మెట్లు ఇక్కడ మన పుష్కరాలు జరిగినాయి మొన్న రీసెంట్గా. నర్మదా నది పుష్కరాలు జబల్పూర్ ఆడ బ్యానర్లు పెట్టుండే అప్పుడు మేము వచ్చినప్పుడు. పుష్కరాలు జరుగుతాయి. టైం వచ్చేసి 8:17 అవుతుంది అండ్ ఉజ్జయిన్కి ఇంకా 100 kilometers దూరంలో ఉన్నాం. కచ్చా రోడ్ సింగిల్ వే అండ్ ఇంకా కచ్చా రోడ్ అంతా గలీజ్ ఉంది కంప్లీట్గా. ఇంకా చాలా మెల్లగా పోతున్నాం కంపేరింగ్ టు 4-wayలో వచ్చిన స్పీడ్ కన్నా. 40, 30, 40, 50 ఇదే అవుతుంది లాస్ట్ 2 hours నుంచి స్పీడ్. అంత ఫారెస్ట్ ఏరియా ఉంది మొత్తం. సో 5 kilometers అవే ఫ్రమ్ ఉజ్జయిన్. సో ఏంటంటే చాలామంది కాలినడక నడుస్తారు కదా తిరుమలకు, శ్రీశైలంకు. సో ఇక్కడ కూడా వీళ్ళు కాలినడక నడుస్తారు, మీరు చూసుకోవచ్చు రోడ్డు మీద. సో మృత్యుంజయ్ కమాన్ అట ఇది ఎంట్రన్స్ ఆఫ్ ఉజ్జయిని టెంపుల్కి. సో గైస్ ఉజ్జయిన్ అయితే రీచ్ అయిపోయినాం. సో ఇక్కడ వచ్చి ఏంది ఆశ్రమాలు చూస్తున్నాం అనమాట. 1 hour అవుతుంది ఇక్కడికి వచ్చి. 11 o'clock రీచ్ అయిపోయినాం. సేమ్ గోవార్కా నుంచి వీడికి 17 hours టైం పట్టింది రావడానికి. సో 5 times అయినాం టోటల్గా. సో జర్నీ టైం వచ్చేసి 17 hours పట్టింది గోవార్కా నుంచి ఉజ్జయిన్కి. అండ్ మేబీ ఇక్కడ స్టే ఈ రోజైతే ఇక్కడ స్టే చేస్తలేం. ఇదైతే జస్ట్ ఫ్రెష్ అప్ అవ్వడానికి అయితే తీసుకున్నాం. సో మొత్తం ఈ ఆశ్రమంలో అయితే పెద్ద మంచిగా లేవు రూమ్లు, కాకపోతే మేము ఇంకా స్టే చేయడానికి కాదు కదా, అది ఓన్లీ ఫ్రెష్ అప్ కదా అని చెప్పేసి తీసుకున్నాం. ఒక రూమ్ ఉంది, ఇంకా అక్కడ వాష్రూమ్ ఉంది. జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బ్యాక్ టు ద్వారకా. సో ఇంకా ఫ్రెష్ అప్ అయినాక దర్శనానికి స్టార్ట్ అయిపోయినాం. దగ్గరలోనే ఉండే టెంపుల్ మేమున్న ఆశ్రమానికి. మా వాళ్ళ మొబైల్స్ ఆశ్రమంలో పెట్టి స్టార్ట్ అయిపోయినాం. నేను ఒక్కని మొబైల్ సెక్యూర్ చేసే డెస్క్ ఉంటుంది కదా టెంపుల్ దగ్గర అని తీసుకొని వచ్చిన. పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే ఉజ్జయిన్లో మొబైల్ సెక్యూర్ చేసే డెస్కులు లేవు. మొబైల్ డైరెక్ట్ తీసుకొని పోతారు టెంపుల్ లోపలికి. మొబైల్స్ ప్రొవైడెడ్ అని ఉంది, కాకపోతే ఎవరు పట్టించుకోలేరు. ఇంకా నేను కూడా మీకు చూపెట్టచ్చు కదా అని టెంపుల్కి తీసుకుపోయిన మొబైల్. ఇంకా ఉజ్జయిన్ టెంపుల్ ఇంకా దర్శనం లైన్ ఎలా ఉంటుందో చూద్దాం రండి. నాకు నచ్చిన విషయం ఏంటంటే మన సౌత్ ఇండియాలో ఇదే టెంపుల్ ఉంటే ఇంతమంది దర్శనానికి ఉంటే మన వాళ్ళైతే దీన్ని కమర్షియల్ చేసి పడేసేటోళ్ళు. ఇక్కడ చాలామంది ఉన్న ఫ్రీ దర్శనం అయితే 30 minutes పట్టింది. ఇంకో 250 రూపీస్ విఐపి దర్శనం అయితే 10 to 15 minutes టైం పడుతుంది. ఇంకోటి 1500 per couple
సింగిల్ అయితే 750. ఈ టికెట్లో అభిషేకం ఉంటుంది. మగవాళ్ళు అయితే లుంగీ ధరించాలి, ఆడవాళ్ళు అయితే శారీ ధరించాలి. అభిషేకం చేసుకునే వాళ్ళ బట్టి వెయిటింగ్ టైం ఉంటుంది 1500 రూపీస్ టికెట్కి. ఒక అభిషేకంకి 10 మినిట్స్ టైం పడుతుంది. సో చూసారు కదా దర్శనం ఎట్లయిందో, కూల్గా అయిపోయింది. సో ఎప్పుడైతే ఉజ్జయిన్ నుండి ద్వారకాకి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా మా జర్నీ ఈ ద్వారకా ట్రిప్ స్టార్ట్ అయినా కానీ అయితే మాకు నిద్ర లేదు, ఎక్కడ పడుకోలే. సో నాన్ స్టాప్ కొడుతూనే ఉన్నాం. సో ఇంకా మాకు డేస్ తక్కువ ఉన్నాయి కదా, లీవ్లు తక్కువ ఉన్నాయి. నేను ఇంకా మీకు కంటెంట్ ఎక్కువ చూపెడదామని చెప్పేసి అయితే వీళ్ళిద్దరు టార్చర్ పెడుతున్నా. అన్నకైతే లిటరల్గా స్లీపే లేదు. పండుకున్నాను కదా మధ్యలో అన్న ఇంకా కార్లో వండుకున్నాడు, ఇప్పుడు రూమ్లో కూడా వండుకున్నాడు. నాకైతే తక్కువ నిద్ర ఉంది. ఇంకా అన్న రగన్న అయితే అసలు మొత్తానికే పడుకోలే. అన్న వండుకోలే అంటే పండుకున్నాడు, ఇప్పుడు అక్కడ పడుకోలే. సో మనకు అక్కడ ఇప్పుడు మనం తీసుకున్న రూమ్లో ఏసీ లేదు, జర మనకు నిద్ర పట్టలే అనమాట. అన్న అయితే అసలు ఏది అవసరం లేదు, పండుకున్నాడు అట్లా. ఇంకా 800 కిలోమీటర్స్ ఉంది ప్రజెంట్ ఇక్కడ నుంచి ద్వారకాకు. 11:30 వరకు. సో 11 to 12 వరకు ఎక్కడైనా ఒక హోటల్ చూసుకొని పడుకొని మళ్ళీ మార్నింగ్ 8 o'clockకి ద్వారకాకు స్టార్ట్ అవుతాం. సో యాజ్ ఆఫ్ నో నా దగ్గర ఏం ల్యాప్టాప్ లేదు మీకు ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి. సో కొంచెం అయితే లేట్గా వస్తుంది, 21st 22nd ఆ టైం వరకు వస్తుంది అనమాట ఇంటికి రీచ్ అయినాక. సో ఇంకా సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.